ఎప్పుడు దేవుడు రక్షించాడు? పొట్టి జక్కయ్యను, ఇదిగో జక్కయ్యని నీ కుటుంబం రక్షిస్తానని దేవుడు చెప్పలేదు. జక్కయ్య ఏమన్నాడు ఇంట్లో ప్రవేశించినప్పుడు? ఇదిగో నేను ఎవరినైతే మోసం చేశానో, ఎవరి దగ్గరైతే సుఖాన్ని నేను అనవసరంగా రాబట్టానో, ఎవరినైతే నా మాటల ద్వారా మోసం చేశానో వారందరికీ కూడా నేను మోసం చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తాను. ఎప్పుడైతే తన పాప జీవితాన్ని, తన పాప జీవిత విధానాన్ని, తన పాత జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మాత్రమే యేసు ప్రభువు అనుకున్నాడు, ఇదిగో జక్కయ్య ఈ రోజు నీ ఇంటికి మనం కూడా మానవులము, బలహీనులము, అసమర్థులము, అయోగ్యులము అయినప్పటికీ కూడా మనల్ని మనము దేవుని దగ్గర పరిపూర్ణంగా అర్పించుకుంటే దేవుని కరుణ, దయ, జాలి, కనికరం మనపై, మన కుటుంబాలపై కలకాలం ఉంటుంది. చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంతో వ్యక్తులు ఉన్నారు దేవునిపై ఆధారపడి జీవించారు. మరి తన జీవిత విధానంలో దేవుడు లేదని తెలుసుకున్నారు. మరి దేవుని చేత అధికంగా మనం దీవించుకుంటాం. మనం కూడా సహోదరులారా, మరి సమయం ఇచ్చినప్పుడు కూడా మార్పు అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరి ద్వారైనా సాధ్యం. మార్పు అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి ద్వారా సాధ్యం. అదే విన్నాం ఈరోజు సువార్త పట్టణంలో, ఇదిగో దైవరాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొంది సువార్తను విశ్వసించండి. ఎందుకు? దేవుడే మానవుడయ్యాడు, దేవుడే మానవుడై మనందరి మధ్య నివసిస్తున్నాడు కనుక మనము దేవుని తెలిసిన, దేవుని నమ్మాలి, దేవుని విశ్వసించాలి. మన కష్టాలన్నీ కూడా దేవునికి మొరపెట్టాలి. ప్రియ సహోదరి సహోదరుల, అనేక సార్లు అనుకుంటా నాకు అన్నీ ఉన్నాయి, సరిపోతుంది, నేను సంతోషంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు, మా అమ్మాయిలు ఎంతో సంపాదించారు, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాను. కానీ అవన్నీ మనకు శాశ్వతమైన ఆనందంలో, ఒకవేళ శాశ్వతంగా ఇచ్చినా కూడా అవి శాశ్వతంగా ఉండవు. అవి మనము పరలోక రాజ్యాన్ని చేర్చావు. దేవుడి చిత్త ప్రకారం దేవుడికి దగ్గరగా ఉండి, దేవుడిని అన్నిటిలో ఉండి, దేవుడిపై ఆధారపడి జీవించిన వారు మాత్రమే ఒకరోజు ముఖాముఖిగా దేవుని దర్శిస్తారు. అందుకే మన దేవుడు చాలా మంచోడు. అందుకే మన దేవుడు చాలా మంచోడు, చాలా గొప్పోడు. ఈ లోకంలో మనకు ఇచ్చిన దేవుడు ఎవరు కూడా లేరు. అందుకే ఆయన ప్రేమ వర్ణనాతీతం. ఆయన ప్రేమను ఎవరు కూడా వర్ణించలేరు, ఆయన ప్రేమను ఎవరు కూడా లెక్క కట్టలేరు. మనం కూడా చెప్పలేము దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ వికృతమైన ప్రేమ. అందుకే పౌలు గారు అంటారు, సహోదరి సహోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన చదువు, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 13:7 పలుకుతుంది, ప్రేమ అన్నీ భరించును, ప్రేమ అన్నీ భరించును. మొదటి కొరింథీయులు 13:7 ప్రేమ అన్నీ భరించును, ప్రేమ అన్నీ సహించును. ఎందుకంటే దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి దుర్దినమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తుంది. ఎందుకంటే ప్రేమ అనేది అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అనేది అన్నిటిని భరిస్తుంది. మనం ఎంత పాపంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని తన బిడ్డలుగా భరిస్తూనే ఉన్నాడు. చదవండి వాక్యాన్ని. ప్రేమ ప్రేమ సమస్తమును భరిస్తుంది, సమస్తమును విశ్వసిస్తుంది, సమస్తమును ఆశించును, సమస్తమును ఆశించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. ఒక నిమిషం కలుగుతున్నా. ఇంతవరకు విన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. ధ్యానించుకుని, ప్రభువా ఇన్ని రోజులు నేను విరోధంగా జీవించాను ప్రభువా, నీ ప్రేమ నేను వెనకటి కూడా
అనేక సార్లు అర్థం చేసుకోలేకపోయాను. ఇది ఒక ప్రేమ ప్రేమ స్వరూపి దీర్ఘశాంతుడ ప్రేమను నిధి నా కుటుంబంలో నీ ప్రేమ సమృద్ధిగా కురిపించాను. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నీ తోడు నాకు కావాలి.